జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారికైతే క్యాబినెట్ హోదా ర్యాంక్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజైతే ఒక కీలక ప్రకటన చేసింది. ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి నాగబాబుకి ఏమొచ్చేసి ఏపీ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటాము, మంత్రివర్గ హోదా ఇస్తాము అని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఈ యొక్క నామినేటెడ్ పోస్ట్ అనమాట. ఇది క్యాబినెట్ యొక్క నామినేటెడ్ పోస్ట్. అంటే ప్రాధాన్యత ఎంత ఉంది పక్కన పెడితే నాగబాబుకి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఇచ్చి కొంతవరకు గౌరవించారు. మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ లో కూడా తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే ఇటువైపు జనసేన యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటిది ఇది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నాగబాబు చాలా త్యాగాలు చేశాడు. ఎంపీ సీట్ను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అలాగే పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు యాక్టివ్గా ఉంటూ అని చెప్పి కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారు కూడా. కుటుంబస్తులకే కాకుండా అలాగే పవన్ కోసం సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తికి కూడా ఇస్తే బాగుండేది అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. అలాగే జనసేనలో మరికొంతమందికి ఇస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇప్పుడు నాగబాబు గారికి అలా ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే ఆయనకి కూడా ఒక గౌరవంగా ఉంటుంది, ఆయన మాట వినడానికి అవకాశం ఉంటుంది, అలాగే ప్రభుత్వం తరఫున పనిచేసినట్లుగా కూడా ఉంటుంది అని చెప్పి కొంతమంది ఆయన్ని సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు.